వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దామా? నమస్తే. ఈరోజు యోగా సూత్రాల్లో చేసే ఆసనం పేరు అష్టవక్రాసనము. అష్టవక్రాసనము అష్టవక్ర మునిపై ఇవ్వబడింది. ఈ ముని అష్టభాగాలలో వక్రంగా తిరిగి ఉండేవారు. అయితే ఈ విధంగా ఆసనం చేస్తున్నాము కాబట్టి దీన్ని మనము అష్టవక్రాసనం అని అంటున్నాము. ఈ అష్టవక్రాసనము చూడడానికి ఈజీగా ఉన్న కొద్దిగా కష్టమైన ఆసనం. అందరూ భయపడతారు ఆసనం చేయడానికి. దీనికి మనం బాగా ప్రిపరేషన్ చేసినట్టయితే మనం ఈ ఆసనం బాగా చేయగలుగుతాము. ఏ విధంగా ప్రిపరేషన్ చేయాలి? ముందుగా మనము కాళ్ళని సూటిగా చేసి కూర్చుందాము. కాళ్ళని సూటిగా చేసి ఇక్కడ మనము కాళ్ళని బాగా ఆడించాలి. కాళ్ళ వేలని ముందు వైపు చేసి మన వైపు చేయాలి, ముందు వైపు చేసి మన వైపు చేయాలి. ఈ విధంగా మనము కాళ్ళ వేలని ముందుకి వెనకాలకి చేస్తూ దాని తర్వాత కాళ్ళని ఇలా గుండ్రంగా తిప్పండి. క్లాక్ వైజ్గా 5-6 సార్లు, యాంటీ క్లాక్ వైజ్గా కూడా 5 నుంచి 6 సార్లు ఈ విధంగా తిప్పాలి. దాని తర్వాత కుడి కాలుని ఇలా పైకి చేసి ఇలా గాలిలో అలానే పెట్టండి. రెండో కాలుని కూడా అదే విధంగా పైకి తీసుకెళ్ళి పెడదాము. మళ్ళీ కుడి కాలుని, ఎడమ పాదాన్ని కూడా అదే విధంగా పెట్టండి. అలా పెట్టేసి కాళ్ళని కింద పెట్టి ఇప్పుడు మనము ఈ విధంగా తిరగాలి. ఈ విధంగా తిరిగి ఈ విధంగా చేద్దాము. అదే రెండో వైపు కూడా కాళ్ళని సూటిగా చేసి ఈ విధంగా ట్విస్ట్ చేసి దాని తర్వాత రెండు పాదాలను ఫోల్డ్ చేసి ఈ విధంగా ట్విస్ట్ అవ్వండి. దీని తర్వాత మనము హిండోలాసనం చేద్దాము. హిండోలాసనము బ్లాక్ పై కాకుండా కింద చేస్తే చాలా మంచిది, కానీ నేను ఈరోజు బ్లాక్ పై చేస్తున్నాను. వీపుని నిటారుగా చేయడానికి ప్రయత్నించి ఇలా చేసి రెండో వైపు కూడా అదే విధంగా మనము కాలుని ఆడించాలి. ఇలా ఎందుకు చేస్తున్నాము? తొడలల్లో, కాళ్ళల్లో, నడుములో ఫ్లెక్సిబిలిటీ మనకు ఈ ఆసనం చేయడానికి చాలా అవసరము కాబట్టి ఇలా చేస్తున్నాము. అలా చేసి మనము పాదాన్ని కింద పెట్టేయాలి. భుజాలకు కూడా బాగా స్ట్రెంథన్ చేయాలి. అరిచేతులని ఇలా మ్యాట్పై పెట్టండి. ఈ విధంగా గుండ్రంగా తిరగాలి. రివర్స్ ఆర్డర్లో కూడా ఇదే విధంగా తిరగండి. ఈ విధంగా మనము అరచేతులని స్ప్రెడ్ చేసి ఇక్కడే ఉండాలి. ఒకవేళ రెండు చేతులు ఈ విధంగా చేయలేకపోతే ఒక చేతిని ఇలా చేసి పెట్టండి. రెండో చేతిని కూడా అదే విధంగా చేయవచ్చు. దీని తర్వాత
మనకు పొట్ట కండరాలని బిగించాలి, భుజాలను కూడా కొద్దిగా యాక్టివేట్ చేయాలి. కాబట్టి ఈ విధంగా అనాలి. మోకాలని పైకి కిందికి అనండి. అలా అనేసి కిందికి వచ్చేసేయండి. ఇవన్నీ చేయడం వలన మనము బాగా వార్మప్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు మనము ఆసనం చేద్దాము. ఈ అష్టవక్రాసనం చేసేటప్పుడు 2 బ్లాక్స్ని ఇక్కడ పెట్టండి. ఇలా ఒక కాలు కింద మనము చేతిని తీసుకొని రావాలి. కుడి చేతిని మనము ఎడమ కాలు కింద పెడుతున్నాము. అలా పెట్టి ఈ యొక్క ఎడమ భుజాన్ని ఇలా నడుముకి తాకించాలి. తాకించి ఇలా కాళ్ళని ఇంటర్లాక్ చేసి కూర్చోండి. కిందికి వచ్చేయండి. మళ్ళీ పైకి రావాలి. ఇలా పైకి రావడమే చాలా కష్టంగా భావిస్తాము. కిందికి వచ్చేయండి. చాలామంది వ్యక్తులు ఇలా మ్యాట్ పై చేయడం చాలా ఈజీగా భావిస్తారు. కాబట్టి మీరు మ్యాట్ పై పెడుతూ పాదాలని బ్లాక్ పై పెట్టండి. కిందికి వచ్చేయండి. మళ్ళీ కిందికి వచ్చేయండి. ఈ విధంగా చేస్తూ మనము ప్రిపరేషన్ చేయాలి. దీనిని మీరు అష్టవక్రాసన ప్రారంభిక దశ అని అనవచ్చు. దీన్ని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఇలా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ మనము అష్టవక్రాసనము కంప్లీట్గా చేయవచ్చు. అష్టవక్రాసన ఎలా ఉంటుందో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇలా అష్టవక్రాసన ఉంటుంది. కిందికి వచ్చేయండి. ఈ విధంగా చేయాలంటే ముందు మనము బ్లాక్ని కాళ్ళ కింద అయినా పెట్టి ఇలా పైకి లేస్తూ ఉండాలి, లేదా బ్లాక్స్ని చేతి కింద అయినా పెట్టి ఈ విధంగా పైకి లేస్తూ ఉండాలి. ఈ 2 చేయవచ్చు. ఇదే ఆసనాన్ని మనము రెండో వైపు చేద్దాము. ఈ విధంగా టర్న్ అయి కూర్చోండి. రెండో వైపు కొద్దిగా కష్టంగా భావిస్తాము. ఇలా రెండో వైపు టర్న్ అయి కూర్చొని మనము ఈ యొక్క ఎడమ చేతిని కుడి తొడ బయటి భాగాన్ని తీసుకొని రావాలి. అలా తీసుకొని వచ్చి మన పాదాలని ఈ విధంగా ఇంటర్లాక్ చేయాలి. అలా చేసిన తర్వాత ఈ యొక్క కుడి భుజాన్ని దగ్గరగా పెట్టి ఇలా పైకి లేవాలి. కిందికి వెళ్ళండి. పైకి రావాలి. కిందికి వెళ్ళండి. పైకి వచ్చి ఈసారి ఓ 5 సెకండ్ల వరకు అక్కడే ఉండాలి. కిందికి వచ్చేయండి. ఈసారి నేను బ్లాక్ని పాదం కింద పెట్టి ఆసనం చేయబోతున్నాను. కిందికి వచ్చేయండి. అలా 2-3 సార్లు చేసిన తర్వాత ఓ 5 సెకండ్ల పాటు అక్కడే ఉండవచ్చు. దాని తర్వాత కిందికి వచ్చేయండి. అలా చేసి అష్టవక్రాసనం మనము రెండో వైపు కూడా కంప్లీట్గా చేయవచ్చు. ఈ విధంగా చేయాలి. ఈ విధంగా ఆసనం చేయాలంటే మన మణికట్టు ప్రాంతము చాలా చాలా దృఢంగా బలంగా ఉండాలి. కాబట్టి ఈ మణికట్టుని మనము ఒకటేసారి ఎక్కువ వెయిట్ పెట్టకూడదు. ఈజీ ఆసనాలు చేస్తూ ఉండాలి. ఎలాంటి ఆసనాలు? చేతులని కంప్లీట్గా కాళ్ళకి చెరోవైపు మ్యాట్ పై తగలడము, అలానే బకాసనము, భుజపీఠాసనము, అలాంటి ఆసనాలు ముందు మనం చేస్తూ దాని తర్వాత ఈ విధంగా కష్టంగా ఉండే అష్టవక్రాసనములు మనము సులభంగా చేసుకోవచ్చు. బాడీ కూడా ఒకటేసారి ఆసనంలో వెళ్ళదు. రాను రాను మనము ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మన బాడీ ఆ యొక్క ఆసనం ఎలా చేయాలో అనేది గుర్తుపెట్టుకుంటుంది. మన కండరాలు ఆ ఆసనంలో
వెళ్ళడానికి అలవాటు పడతాయి. అలా అలవాటు పడిన తర్వాత మనము ఆసనం చేయవచ్చు. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నానండి. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు అష్టవక్రాసనము. వక్రంగా 8 ప్లేసెస్లో మనము తిరగాలి. దాన్నే అష్టవక్రాసనం అని అంటాము. ఈ ఆసనము కొద్దిగా కష్టంగా ఉన్నా దీనికి మనము ప్రిపరేషన్ చేస్తున్నాము. దీనికి ఎలాంటి ప్రిపరేషన్ చేయాలి, ఎలా ఆసనాన్ని చేయాలి, ఆసనం కంప్లీట్ ఆసనం ఏంటి, మనము ఏ స్టేజ్లో వెళ్తున్నాము అనే దానిపై ఈరోజు చర్చిస్తాము. ముందుగా మనము మోకాలపై వెళ్ళిపోయి చేతులని వార్మప్ చేసుకోవాలి. మోకాలపై వెళ్ళిపోయి చేతులని బాగా ఎక్స్పాండ్ చేయండి. అష్టవక్రాసనము ఒక హ్యాండ్ బ్యాలెన్స్ ఆసనము కాబట్టి చేతులని బాగా వార్మప్ చేసుకోవాలి. వేళ్ళని బాగా ఎక్స్పాండ్ చేసి భుజాన్ని ఇలా గుండ్రంగా వేళ్ళపై తిప్పండి. అలా తిప్పుతూ ఆ మణికట్టు ప్రాంతంపై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనిస్తూ ఉండండి. శ్వాస తీసుకొని శ్వాసని వదిలేస్తూ మీ భుజాలని గుండ్రంగా తిప్పండి. ఇలా క్లాక్ వైజ్ తిప్పిన తర్వాత యాంటీ క్లాక్ వైజ్ కూడా అదే విధంగా మీరు తిప్పాలి. దాంతో మణికట్టులో ఉండే ఆ కండరాలు బాగా ఓపెన్ అయ్యి స్ట్రెంథన్ అవుతాయి. ఇప్పుడు వీపుని ఆర్చ్ చేయండి, రౌండ్ చేయండి. రౌండ్ చేసి పొట్ట కండరాలని బాగా బిగించండి. ఆ మోకాలని దగ్గరికి తీసుకొని రావాలి. అలా తెచ్చేసి కాళ్ళ వేళ్ళని కూడా లోపలి వైపు చేయండి. చేసి ఆ మోకాలని పైకి తీసుకొని రావాలి. అధోముఖ శ్వానాసనంలో లాగా కాకుండా కొద్దిగా పైకి తీసుకొని రండి. ఆ మోకాలని చాలా కిందికి తీసుకొని రావాలి. భుజాలని ఇంకొద్దిగా ముందుకు తీసుకొని రావాలి. ఈ విధంగా మనము వీపుని రౌండ్ చేస్తూ పృష్ఠభాగాలని ఇంకొద్దిగా ముందుకు తీసుకొని రండి. దీంతో పుత్తి కడుపుపైలో ఉండే కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. 10 కౌంట్ల వరకు అక్కడ ఉండి కిందికి వచ్చేయండి. మళ్ళీ ఇదే ఆసనాన్ని ఇంకోసారి చేద్దాము. మోకాలు మ్యాట్ కంటే 2 నుంచి 5 ఇంచుల పైకే ఉండాలి. కిందికి వచ్చేసేయండి. మళ్ళీ ఇంకొకసారి పైకి వెళ్ళాలి. మోకాళ్ళని చాలా కిందికి పైకి చేస్తూ ఉండాలి. అలా నెమ్మదిగా మోకాళ్ళని పైకి కిందికి చేస్తూ వీపుని మాత్రం రౌండ్ చేస్తూ మోకాళ్ళ వైపు చూస్తూ చేయాలి. అలా చేయడంతో మన భుజాలు, షోల్డర్స్, వీపు, బ్యాక్, నడుము, హిప్స్, అలానే లోవర్ బెల్లీ మసిల్స్ ఇవన్నిటిపై ప్రభావం పడుతుంది. చేతులు కూడా యాక్టివేట్ అవుతాయి. దీని తర్వాత మనము నార్మల్గా కూర్చోవాలి. కాళ్ళని స్ట్రైట్ చేసి కూర్చోండి. అలా స్ట్రైట్ చేసి కూర్చొని కుడి కాలుని హిండోలాసనంలో తీసుకెళ్ళి షేక్ చేయండి. సైడ్ టు సైడ్ చేయాలి. అలా చేసి కాలుని కింద పెట్టేసి వేరే కాలుని కూడా హిండోలాసనంలో తీసుకెళ్ళండి. రెండో కాలుని కూడా అదే విధంగా మనము యాక్టివేట్ చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత 2 కాళ్ళ వేళ్ళని మన వైపు లాగి 2 చేతులని కుడివైపు పెట్టండి. ఇలా ట్విస్ట్ అవ్వండి. ఈసారి 2 మోకాళ్ళని ఫోల్డ్ చేసి అదే విధంగా ట్విస్ట్ అవ్వాలి. ట్విస్ట్ అవుతూ అరిచేతులని బాగా ఎక్స్పాండ్ చేసి ఆ పృష్ఠ భాగాలని పైకి లేపండి. ఇలా పైకి వచ్చేసి 10 సెకండ్ల పాటు ఉండి కిందికి వెళ్ళండి. పైకి వచ్చేసేయండి. ఈసారి 10 కౌంట్స్ వరకు అక్కడే ఉండాలి.
కిందికి వచ్చేసి రెండో వైపు కూడా అదే విధంగా చేద్దాము. పృష్ఠ భాగాలని పైకి లేపండి, కిందికి వచ్చేయండి. చేతుల వేళ్ళు ఇలా పెట్టకుండా సూటిగా ముందు వైపు పెట్టి లేపాలి. ఈ విధంగా కొన్నిసార్లు మనము పృష్ఠ భాగాలని పైకి కిందికి చేస్తూ ఉండి రిలాక్స్ అయిపోండి. ఈసారి మనము చేతుల కింద ఇలా బ్లాక్స్ పెట్టాలి. పెట్టి ఈ యొక్క మీ ఎడమ చేతిని ఇలా తొడ కింది నుంచి తీసుకొని వచ్చి కాళ్ళని ఇంటర్లాక్ చేయండి. ఇప్పుడు మనము బ్లాక్స్ని ఇలా నడుము చెరో వైపు పెట్టేసి పైకి లేపుదాము. ఇలా కొద్దిగా బెండ్ అవ్వండి, కిందికి వచ్చేయండి. అరిచేతులు బ్లాక్స్పై గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా పైకి వచ్చి కిందికి వచ్చేయాలి. మళ్ళీ పైకి వచ్చేయండి, కిందికి వచ్చేయండి. ఇదే ఈరోజు చేసే అష్టవక్రాసన ప్రిపరేషన్. రెండో వైపు కూడా మనము అదే విధంగా చేయాలి. ఇప్పుడు మనము మన కుడి చేతిని ఎడమ తొడ కింద తీసుకొని రావాలి. అలా తీసుకొని వచ్చేసి ఆ కాళ్ళని ఇంటర్లాక్ చేయండి. అలా కాళ్ళని ఇంటర్లాక్ చేసి మనము బ్లాక్పై వెయిట్ని పెడుతూ పృష్ఠ భాగాలని పైకి లేపాలి. ముందు వైపు చూడండి, కిందికి వచ్చేయండి. మరి ఇంకొకసారి ఇలా పైకి వచ్చేసి ఆ ముఖ్యంగా ఎడమ మోచేయిని బెండ్ చేయండి, కిందికి వచ్చేయండి. ఈ విధంగా మనము అష్టవక్రాసనంకి ప్రిపరేషన్ చేసి ఈ ఆసనంతో వచ్చే బెనిఫిట్స్ని పొందవచ్చు. పూర్ణంగా అష్టవక్రాసనం చేయాలంటే మనకు కొద్దిగా అలవాటు కావాలి. ఈ విధంగా మనము అష్టవక్రాసనం కొద్దిగా చేస్తూ పూర్ణ అష్టవక్రాసనం నేర్చుకోవచ్చు. వేరే ఎపిసోడ్లో ఈ ఆసనం ఎలా చేయాలో, దీని యొక్క హయ్యర్ వేరియేషన్స్ ఎలా ఉంటాయో దానిపై చర్చిస్తాము. చూసారుగా, ఈ ఆసనం పేరు అష్టవక్రాసనం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన మన పొత్తి కడుపుపై చాలా ప్రభావం పడుతుంది. నడుముకు మంచి స్ట్రెచ్ లభిస్తుంది. అలాగే తొడ కండరాలపై కూడా చక్కటి ప్రభావం పడుతుంది. వీటన్నిటితో పాటు చేతుల కండరాలకు, భుజాల కండరాలకు చాలా మేలు చేస్తుంది. ఆ కండరాలన్నీ బాగా బలంగా, దృఢంగా తయారవుతాయి. ఈ విధంగా ఆసనం చేసిన తర్వాత మనము కూల్ డౌన్ కూడా చేసుకోవాలి. ఇలాంటి అడ్వాన్స్ ఆసనాలు మనము చేసినప్పుడు, ఆర్మ్ బ్యాలెన్స్ చేసినప్పుడు మణికట్టు ప్రాంతం బాగా వీక్ అవుతుంది. కాబట్టి మణికట్టుని రిలాక్స్ చేయడానికి ఇలా అనండి. ఇలా నమస్కారం జోడించి ఇలా మణికట్టుని పైకి చేసి చేతుల వేళ్ళని కింది వైపు చేయండి. పైకి వస్తూ కిందికి వెళ్ళడము, పైకి వస్తూ కిందికి వెళ్ళడము, ఇలా చేస్తూ ఉండాలి. దీని తర్వాత మనము ఒకసారి భుజాలని రొటేట్ చేసుకుందాము. భుజాలను ఎందుకు రొటేట్ చేస్తున్నాము? భుజాలు ఈ విధంగా అన్నాము కాబట్టి ఇక్కడ ఉండే కండరాలు బాగా బిగిసిపోతాయి. కాబట్టి భుజాలని కూడా రిలాక్స్ చేసుకొని ఆ యొక్క కండరాలని కూడా ఫ్రీగా చేసుకోవాలి. రివర్స్లో కూడా భుజాలని అదే విధంగా రొటేట్ చేయండి. దాని తర్వాత మనము నార్మల్గా కూర్చొని రిలాక్స్ అవ్వాలి. ఇలా కౌంటర్ చేయడం వలన పొత్తి కడుపు పైన పడిన ప్రభావం, అలాగే భుజాల కండరాలపై పడిన ప్రభావం ఇదంతా కూడా బాగా రిలాక్స్ అయిపోతుంది. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనము చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ ఆసనము అస్సలు చేయరాదు. బ్యాలెన్సింగ్ ఆసనాలు, ఎస్పెషలీ ఆర్మ్ బ్యాలెన్సింగ్ ఆసనాస్, మీరు చేతులపై శరీర భారాన్ని మొత్తం పెడుతున్నారు. అలాంటి ఆసనాలు చేసేటప్పుడు మీరు వెయిట్ ఒకవేళ చాలా ఎక్కువగా ఉంటే మనము ఆసనాలు చేయలేము. మన శరీరంలో గాలి తత్వాన్ని పెంచుకోవాలి, నీరు తత్వాన్ని పెంచుకోవాలి, పృథ్వీ తత్వాన్ని తగ్గించాలి. ఆహారాన్ని కొద్దిగా తీసుకుంటూ మనము ప్రాణాయామం బాగా చేస్తే మన బాడీ లైట్గా అవుతుంది. అలా చేయడం వలన ఇలాంటి ఆసనాలు ఈజీగా వస్తాయి. ఆహారంలో కూడా కొన్ని పదార్థాలు తినడం వలన మనకు అలసట, బాగా బద్ధకము, అలానే మనం బ్రెయిన్ కూడా
ఇంటెలిజెన్స్ని కోల్పోతుంది. శాకాహారం ఆహారం తిన్న వాళ్ళు కొద్దిగా యాక్టివ్గా ఉంటారు. అలానే మాంసాహారం ఆహారం తిన్న వాళ్ళు కొద్దిగా డల్గా ఉంటారు. కాబట్టి మాంసాహారం లాంటి ఆహారాన్ని వదిలేసి యోగా చెప్తున్నట్టుగా సాత్విక ఆహారాన్ని మనం గ్రహించినట్టయితే మన శరీరము యాక్టివ్గా ఉంటుంది, లైట్గా ఉంటుంది, యంగ్గా ఉంటుంది, యూత్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఆసనాలు బాగా చేయగలుగుతాము. సో చూసారు కదా ఇవాళ ఎపిసోడ్లో అష్టవక్రాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.